వెల్కమ్ టు అమ్మ కుట్టి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగానే ఉన్నా. నేనైతే ఇక్కడ ఏం చేస్తున్నా అని చూస్తుండ్రా, పంప్ వస్తుందని వెయిట్ చేస్తున్నానండి. నేను పొద్దున్న 4 గంటలకైతే లేచిన, ఇంక అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నా. ఒకరోజు పంప్ అయితే 4 తర్వాత ఎప్పుడైనా వస్తుంది, ఇంకొక రోజు ఏమో 5 తర్వాత ఎప్పుడైనా రావచ్చు. నేను లేచింది 4 గంటలకు, కానీ అప్పటి నుంచి వేరే ఏ పనులు చేసుకుందాం అనుకున్నా నీళ్ళు లేవని చెప్పేసి అలా ఖాళీ కూర్చొని పంప్ ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నా. ఆల్మోస్ట్ టైం అయితే ఇప్పుడు 5 దాటిపోయింది, ఇంకా రావట్లేదు కదా అని చెప్పేసి ఇంకా మాకు పంపించే అతనిది ఫోన్ నెంబర్ ఉంది, ఇంకా ఆ ఫోన్ చేసి అడుగుతున్నా పంప్ ఎప్పుడు వస్తుందని. అయితే అతను అంటుండే ఇంకొక 10 మినిట్స్లో వస్తుంది అని. సర్లే అని చెప్పి 10 మినిట్స్ వెయిట్ చేసినా కానీ అసలు ఇంకా రావట్లేదు పంపు. రాకపోయేసరికి మా ఇంటి దగ్గర ఒక ఇల్లు ఉంటుంది, అక్కడికి వెళ్ళి చూస్తే అర్థమైపోతుందండి పంపు వస్తుందా లేదా అని చెప్పేసి. ఈ టెన్షన్ పడే కన్నా ఒకసారి అక్కడికి వెళ్ళి చూస్తే అయిపోతుంది అని చెప్పేసి నేనైతే వెళ్తున్నా. ఇంకా తెల్లవారలేదండి, చీకటిగా ఉంది. అసలు చీకట్లో బయటికి వెళ్ళాలంటే నాకు కొంచెం భయం అవుతుంది. అయినా ఇంకా వాటర్ కోసం వెళ్ళాలి కదా అని చెప్పేసి అయితే ఫాస్ట్గా వెళ్ళి చూసిన, ఇంకా పంప్ అయితే రావట్లేదు. ఇంకా రావట్లేదు కానీ అయితే వచ్చేసిన. నేను వచ్చిన తర్వాత ఒక 5 మినిట్స్కి అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా పంపు రావడంతో పనులన్నీ కంప్లీట్ చేసేసుకునేసరికి తెల్లవారిపోయింది. ఇంకా మా ఆయననేమో లేచి ఈరోజు కోర్టుకు వెళ్ళాలని చెప్పేసి ఫాస్ట్గా రెడీ అయిపోతే తనకైతే టిఫిన్ పెట్టేసిన, తను తినేసి అయితే కోర్టుకు వెళ్ళిపోయిండు. వెళ్ళిన తర్వాత ఈరోజు పిల్లలకి హాఫ్ డే అండి, మధ్యాహ్నము. పిల్లల స్కూల్లో 10th క్లాస్ సెంటర్ పడుతుంది, అందుకని చెప్పేసి ఒకసారి పొద్దున్న ఒకసారి మధ్యాహ్నం ఉంటుంది హాఫ్ డే. ఈరోజు మధ్యాహ్నం 12:30కి. అందుకే కొంచెము లేట్గా లేచి అయితే ఇద్దరు బ్రష్ అయితే చేస్తాండ్రు. ఇంకా బ్రష్ చేసిన తర్వాత వాళ్ళు కూడా ఫ్రెష్ అప్ అయిపోతారు. ఈరోజు స్కూల్కి తీసుకెళ్లే వాళ్ళు ఎవరు లేరు, అందుకే పిల్లల్ని అయితే ఇంట్లోనే ఉండమని చెప్పేసిన. అయితే నేనేమనుకున్నానంటే రేపు మా మిల్కమ్మకి హాస్పిటల్కి అపాయింట్మెంట్ ఉంది కదా, రేపు హాస్పిటల్కి వెళ్ళాలి. ఈరోజు ఒక్కరోజు స్కూల్కి వెళ్తే అయిపోతుంది అనుకున్నా, కానీ ఇంకా ఈరోజు తీసుకెళ్లే వాళ్ళు లేక ఈరోజు కూడా అబ్సెంట్ అయిపోయారు. మొత్తానికైతే 2 డేస్ వరకు స్కూల్ అయితే డుమ్మా అనమాట. సర్లే మా ఆయననైతే కోర్టుకు వెళ్ళి చాలాసేపు అవుతుంది కదా అని ఒకసారి ఫోన్ చేద్దామని ఫోన్ చేసిన. ఫోన్ చేస్తే మా ఆయన ఏమన్నారంటే, ఎట్లాగూ నేను వచ్చే వరకు చీకటి అవుతుంది కదా, ఇంకా మీరు తినేసి మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళు, రేపు ఎట్లాగో చెకప్కి వెళ్ళేది ఉంది కదా, ఇంట్లో ఉన్న ఏం చేస్తారు, మీకు బోర్ వచ్చేస్తుంది అని అన్నారు. అనేసరికి ఇంకేం చేసినా అప్పటికప్పుడు సాంబార్ వేసేసి అన్నం వండేసి మా మామయ్యకి పెట్టేసిన తర్వాత ఇంకా పిల్లలకు కూడా అన్నం తినిపించేసుకొని నేను తిన్న తర్వాత కాసేపు రిలాక్స్ అయిపోయి అప్పుడైతే ఫ్రెష్ అప్ అయిపోయినాము. ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ట్రైన్ అయితే 3:30కి ఉందండి. ఇంకా మా ఆయనకు ఫోన్ చేస్తే ఆటో బుక్ చేస్తా అన్నారు. ఇంకా ఆటో బుక్ చేసిన తర్వాత నేను ఫోన్ చేస్తే అప్పుడు బయటికి వెళ్ళండి, ముందే బయటికి వెళ్ళటం ఎందుకు, ఎండ బాగుందని చెప్పేసారు. అందుకని చెప్పేసి ఇంకా మా ఆయనకు ఫోన్ కోసం వెయిట్ చేసుకుంటూ అయితే కూలర్ వేసుకొని అయితే అలా కూర్చున్నాము. ఇప్పుడు మేము వెళ్ళే ట్రైను 3:30కి ఉంది. ఇంకా పిల్లలిద్దరితో పాటు నేను ఒక్కదాన్ని వెళ్ళాలి కాబట్టి కొంచెం ముందుగానే వెళ్దామని చెప్పేసి 3 కాకముందనైతే ఆటోనైతే బుక్ చేయమని చెప్పేసిన. ఇంకా ఆటో బుక్ చేసిండంట మా ఆయన, గల్లీ చివరిన ఉంది, ఇంకా మీరు వెళ్ళండి అని చెప్పేసరికి ఇంకా పిల్లల్ని తీసుకొని డోర్ లాక్ వేసేసి నేనైతే నడుచుకుంటూ ఆటో వరకు అయితే వెళ్తున్నాం. మేము అక్కడికి వెళ్ళేసరికి అయితే ఇంకా ఆటో రానే లేదు. మళ్ళీ మా ఆయనకు ఫోన్ చేస్తే వస్తుందంట, అక్కడనే వెయిట్ చేయండి అనేసరికి ఇక్కడ వెయిట్ చేస్తుంటే నాకు ఇక్కడ ఒక మల్లె చెట్టు కనిపించిందండి. మల్లె చెట్టుకి మొగ్గలు అయితే చాలా బాగా వచ్చినాయి. నేనైతే వాళ్ళ పర్మిషన్ లేకుండా 2 మల్లె మొగ్గలు అయితే తెంపుకున్నా. ఇంకా మా మిల్కమ్మనేమో ఇంకా ఎంతసేపు, ఎండ బాగా కొడుతుంది, మమ్మీ ఎప్పుడు వస్తుంది ఆటో అని అడుగుతుంది. ఇంక ఇక్కడ ఆటో అయితే వచ్చేసింది. ఇంకా ఇదే ఆటోనా కాదా అని చెప్పి కన్ఫర్మేషన్ కోసం అడుగుతున్నాను అనమాట. అయితే ఇదే ఆటో అనేసరికి ఇంకా ఆటోలో ఎక్కి కూర్చున్నాము. స్టేషన్ దగ్గరికి అయితే వెళ్ళినాము. ఇక్కడ స్టేషన్ అయితే కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుందండి. నేనైతే చిన్నప్పటి నుంచి ఇదే ఊర్లో ఉన్నా. నా చిన్నప్పటికి ఇప్పటికి స్టేషన్కి అయితే చాలా తేడా వచ్చేసింది. అంతకుముందు ఒకటే బ్రిడ్జ్ ఉండేది, ఇప్పుడు కొత్తగా బ్రిడ్జిలు 2 అయితే కడుతున్నారు. ఒకటేమో అటు వెనకాల ఉంటుంది, ఇదేమో మిడిల్లో ఉంటుంది. నేను చిన్నగా ఉన్నప్పుడు అయితే ఒకే బ్రిడ్జ్ ఉండేదండి, ఇవన్నీ లేవు. నాకు ఇక్కడికి వచ్చిన ప్రతిసారి అయితే మా డాడీ గుర్తొస్తూనే ఉంటారు. నేను మా డాడీ డ్యూటీకి వచ్చినప్పుడల్లా మా డాడీతో పాటు ఇక్కడికి వచ్చి ఆడుకునేదాన్ని. అంటే మా డాడీ రైల్వేస్లో డ్యూటీ చేసేవారు ఇదే స్టేషన్లో. ఇంక ఇక్కడ ఆడుకుంటూ ఉండేదాన్ని అనమాట. అది నాకైతే బాగా గుర్తొచ్చేస్తే ఇంకా మీతో మాట్లాడుకుంటూ ట్రైన్ అయితే వచ్చేసింది. ట్రైన్లోకి అయితే ఎక్కేసిన.
ట్రైన్‌లో ఎక్కైతే కూర్చున్నాం గానీ, ఎండకైతే ట్రైన్ సీట్లయితే కాలిపోతున్నాయండి. అంత వేడిగా ఉంది. ఇంకా ఎక్కి కూర్చున్న తర్వాత ఇక్కడ స్టేషన్ లైన్‌లో చూస్తే మీకొక రూమ్ చూపిస్తా చూడండి నేను జూమ్ చేసి. మా డ్యాడీ డ్యూటీ చేసేటప్పుడు ఈ రూమ్‌లోనే ఎక్కువగా వెయిట్ చేసేవాళ్ళు. మేము ఇది ముందు సైడ్ అనమాట. ఇటు వెనకాల సైడు ఇదే డోర్ నుంచి వెళ్తే ఇంకొక డోర్ ఉంటది. ఇంకా మేము ఆ రోడ్‌లో నుంచి స్కూల్‌కు వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు మేము ఆ డోర్‌లో నుంచి చూసేవాళ్ళనమాట. మా డ్యాడీ ఉన్నాడా? లేడా? అని. ఉంటే మాత్రం బాయ్ చెప్పుకుంటూ వెళ్ళేవాళ్ళము. అదొక మెమరబుల్ మూమెంట్ అనమాట నాకు. ఇంకా మధ్యాహ్నం మనం ట్రైన్ ఎక్కితే ఇంటికెళ్ళేసరికి సాయంత్రం 6:30 అయితే అయిందండి. 6:30కి ట్రైన్ దిగి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాము. వెళ్తుంటే ఆటో ఎక్కే ముందర మాకిక్కడ పానీపూరి స్టాల్ అయితే కనిపించింది. నాకు పానీపూరి అంటే చాలా ఇష్టమండి. నేను ఎప్పుడైనా సరే మా ఇంటి దగ్గర పానీపూరి ఎక్కడ బయట తినను. మమ్మీ వాళ్ళ ఇంటికి వస్తేనే తింటా. ఎక్కువగా బయట ఫుడ్ అయితే నేను తిననండి. కానీ నాకు పానీపూరి అంటే బాగా ఇష్టం కాబట్టి పానీపూరి ఎప్పుడో ఒకసారి అయితే తింటా. ఇంక ఇక్కడ పానీపూరి తిన్న తర్వాత అప్పుడు ఆటో ఎక్కొచ్చులా అని చెప్పి తింటున్నా. మా మిల్కమ్మకు నాకు బాగా ఇష్టం అనమాట పానీపూరి. ఇంకా తిన్నాక ఇంటికెళ్ళిన తర్వాత ఇంట్లోకెళ్ళేసరికి మా మమ్మీ ఒక్కతే కూర్చొని టీవీ చూస్తుంది. అయితే ఒక్కదానివే ఉన్నవెందుకు మమ్మీ అక్కలేదని అడిగితే, లేదు పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళిందని చెప్తుంది. ఇంకా మా చిన్న తమ్ముడేమో ఆఫీస్ పని మీద సికింద్రాబాద్కి వెళ్ళిండంట, రేపు వస్తాడని అంటుంది. ఇంకా సర్లే అని చెప్పేసి కాసేపు కూర్చొని అలా మమ్మీతో మాట్లాడిన తర్వాత ఇంకా మా ఖుషి కూడా వచ్చేసింది. ఇక ఎత్తుకుందాం అనేసరికి ఏడుస్తుంది. మళ్ళీ చాలా రోజుల గ్యాప్ వచ్చింది కదా, అందుకే గుర్తుపట్టలేదేమో. మా స్మైలమ్మ ఎత్తుకుంటే చూడండి ఎలా ఏడుస్తుందో. ఇంక నేనైతే మమ్మీకి ఇచ్చేసా అని చెప్పేసరికి మమ్మీకి ఇచ్చేసింది. ఇంకా కాసేపు అయినాక స్లాబ్ పైనకైతే ఎక్కితే ఈ చీకట్లో ఏం కనిపిస్తలేదని చెప్తే కూడా వినకుండా మా పిల్లలైతే మమ్మీ గోడ పైన కూర్చోబెట్టక అంటే గోడ పైన అయితే కూర్చోబెట్టిన. మీకు కనిపిస్తాలో లేరో ఇద్దరు పిల్లలు అలా గోడ పైన కూర్చున్నాండి. కాసేపు చల్లదనానికి అయితే పైనకి ఎక్కి అలా కూర్చున్న తర్వాత ఇంకా ఇంట్లోకి వచ్చేసి ఇంకా మా మమ్మీ వంట చేసిన తర్వాత తినేసి కొంచెం తొందరగా పడుకుంటే మళ్ళీ పొద్దున్న లేచి రెడీ అయిపోయి మా మిల్కిని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత చెకప్ చేయించిన తర్వాత మళ్ళీ డాక్టర్ ఏమంటారో ఏంటో అన్నీ వినాలి. ఇంకా అది రేపటి సంగతి అనమాట. మరి ఇదంటే ఈరోజటి వ్లాగు మీకు నచ్చిందా? నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. మన అమ్మకుట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. ఓకేనా? బాయ్.